సాయంత్రం ఒక టీ తాగిన తర్వాత ఇంకేమీ తినలేదు. మొదట ఆకలి పెద్దగా అనిపించకపోవడంతో లారీని ఆపకుండా నడుపుకుంటూ వచ్చాడు. కానీ కొంతసేపటికి కడుపులో మంట మొదలైంది. రోడ్డుకి ఇరువైపులా ఏదైనా హోటల్ కనిపిస్తుందేమో అని చూస్తూ వెళ్ళాడు. ఎక్కడ ఒక్క దుకాణం కూడా కనిపించలేదు. అప్పటికే ఆకలి కూడా బాగా పెరిగిపోయింది. ఇంకొంచెం దూరం వెళ్తే ఏదైనా దొరుకుతుందని అనుకుంటూ లారీని ముందుకు తీసుకొని వెళ్ళాడు. అలా చాలా దూరం వెళ్ళిన తర్వాత రోడ్డుకు పక్కన చాలా దూరంలో ఒక చిన్న వెలుతురు కనిపించింది. మొదట అదేదో ఇంటి వెలుతురు అనుకున్నాడు. కానీ లారీ ముందుకు వెళ్ళే కొద్దీ ఆ వెలుతురు ఒకటే చోట కనిపిస్తుండడంతో అది ఒక దాబా అయ్యుంటుందని అనుకున్నాడు. దగ్గరికి వెళ్ళేసరికి నిజంగానే అక్కడ ఒక చిన్న దాబా కనిపించింది. బయట 2-3 కుర్చీలు, చిన్న టేబుల్ ఉన్నాయి. దాబా ముందు ఒక వాహనం కూడా లేదు. అయినా లోపల లైట్లు వెలుగుతున్నాయి. ఆకలి ఎక్కువగా ఉండడంతో వరదయ్య ఇంకేమీ ఆలోచించకుండా లారీని పక్కకు ఆపి ఇంజిన్ ఆపేశాడు. లారీకి తాళం వేసి దాబా లోపలికి వెళ్ళాడు. లోపల కౌంటర్ దగ్గర ఒక ముసలామె కూర్చొని ఉంది. ఆమె పక్కన 40 ఏళ్ల వయసున్నట్టు ఒక వ్యక్తి నిలబడి ఉన్నాడు. వరదయ్య లోపలికి వెళ్ళగానే వాళ్ళిద్దరూ అతని వైపు చూశారు. వరదయ్య ఒక ఖాళీ టేబుల్ దగ్గర కూర్చొని తినడానికి ఏముందని అడిగాడు. ఆ వ్యక్తి చపాతీ ఉందని చెప్పాడు. వరదయ్య 4 చపాతీలు పెట్టమని, కూర ఏదైనా ఉంటే అది కూడా పెట్టమని చెప్పాడు. ఆ వ్యక్తి లోపలికి వెళ్ళి కొద్దిసేపటికి చపాతీలు, కూర తీసుకొని అతని ముందు పెట్టాడు. వరదయ్య అప్పటికే ఆకలితో ఉండడంతో వెంటనే తినడం మొదలుపెట్టాడు. తింటున్నంతసేపు ఆ ముసలామె తన వైపే చూస్తూ ఉందని అతనికి అనిపించింది. ఆమె పక్కన ఉన్నటువంటి ఆ వ్యక్తి కూడా అప్పుడప్పుడు అతని వైపే చూస్తున్నాడు. వరదయ్య ఒకసారి తలెత్తి వాళ్ళిద్దరిని చూసి, ఏంటి అలా చూస్తున్నారు అని అడిగాడు. వాళ్ళు ఏమీ మాట్లాడలేదు. అతను కూడా పెద్దగా పట్టించుకోకుండా తినడం కొనసాగించాడు. 4 చపాతీలు తినేసి చేతులు కడుక్కొని కౌంటర్ దగ్గరికి వెళ్ళి ఎంతైందని అడుగుతూ డబ్బులు తీశాడు. ముసలామె అతని చేతిలో ఉన్న డబ్బుల వైపు చూసి తల అడ్డంగా ఊపింది. వరదయ్యకు అర్థం కాక పక్కనున్న వ్యక్తిని చూసి ఎంత ఇవ్వాలని అడిగాడు. అతను కూడా డబ్బులు వద్దని చెప్పాడు. వరదయ్య తాను తిన్నానని డబ్బులు తీసుకోవాలని చెప్పి కౌంటర్ మీద పెట్టాడు. ఆ వ్యక్తి వాటిని తీసుకొని మళ్ళీ అతని చేతిలో పెట్టి అవసరం లేదని చెప్పాడు. వరదయ్యకి అది కొంచెం వింతగా అనిపించినా ఎక్కువగా ఆలోచించలేదు. ఇటువంటి నిర్మానుష్యమైన నిర్జన ప్రదేశంలో ఎవరైనా దాబా పెడితే ఎక్కువ డబ్బులు ఆశిస్తారు. అలాంటిది వీళ్ళేంటి రూపాయి కూడా తీసుకోవట్లేదు అని అనుకున్నాడు. బయటకు వచ్చి లారీ ఎక్కే ముందు ఒక్కసారి వెనక్కి తిరిగి దాబా వైపు చూశాడు. ముసలామె కౌంటర్ దగ్గర కూర్చుంది. ఆ వ్యక్తి ఆమె పక్కనే నిలబడి ఉన్నాడు. ఇద్దరు వరదయ్య వైపే చూస్తున్నారు. వాళ్ళు చేతులు ఊపలేదు, మాటలు ఆడలేదు. కేవలం అతను లారీ ఎక్కి వెళ్ళే వరకు అలాగే చూస్తూ ఉన్నారు. వరదయ్య లారీని స్టార్ట్ చేసి రోడ్డుపైకి తీసుకొచ్చాడు. కొంత దూరం వెళ్ళాక అద్దంలో చూసినప్పుడు దాబా కనిపించింది. ఇంకొంచెం దూరం వెళ్ళిన తర్వాత మళ్ళీ చూసేసరికి అది కనిపించలేదు. భోజనం చేసిన తర్వాత ఆకలి తగ్గడంతో వరదయ్య మళ్ళీ తన ప్రయాణం మీద దృష్టి పెట్టాడు. కాసేపటి క్రితం జరిగిన విషయం కూడా మెల్లగా మర్చిపోతూ ఉన్నాడు. దాదాపు అరగంట సేపు లారీ నడిపిన తర్వాత రోడ్డుకు పక్కన మళ్ళీ ఒక చిన్న వెలుతురు కనిపించింది. మొదట పట్టించుకోలేదు. కానీ దగ్గరికి వెళ్ళే కొద్దీ 2 బల్బులు, వాటి కింద ఒక చిన్న బోర్డు, బయట కుర్చీలు కనిపించాయి. వరదయ్యకు ఒక్కసారిగా గుండెల్లో ఏదో అనిపించింది. అది తను కాసేపటి క్రితం భోజనం చేసిన అదే దాబా. అవే కుర్చీలు, అదే కౌంటర్, అదే బల్బులు. లారీ వేగం తగ్గింది. అతను దాబా వైపు చూస్తూనే ముందుకు వెళ్ళాడు. కౌంటర్ దగ్గర ముసలామె కూర్చుంది. ఆమె పక్కన అదే వ్యక్తి నిలబడి ఉన్నాడు. ఇద్దరు మళ్ళీ వరదయ్య వైపు, ఆ లారీ వైపే చూస్తూ ఉన్నారు. ఈసారి అతను లారీ ఆపలేదు. దాబా దాటి చాలా దూరం వెళ్ళిన తర్వాత అద్దంలో చూశాడు. వెనుక రోడ్డు ఖాళీగా ఉంది. దాబా మాత్రం కనిపించలేదు. ఇంకా అంతే, వరదయ్యకి ఏదో అయ్యింది. వరదయ్య తనకు తానే అది ఇంకో దాబా అయ్యుంటుందని చెప్పుకున్నాడు. కానీ కాసేపటి క్రితం చూసినటువంటి ప్రతి విషయం తన కళ్ళ ముందు అలాగే ఉండడంతో ఆ మాట తనకే నమ్మకం కలగలేదు. లారీని ఇంకొంచెం వేగంగా నడిపాడు. తాను చూసిన దాబా గురించి
ఆలోచించకూడదని అనుకుంటూ ఉన్న ముసలామె చూపు మళ్ళీ మళ్ళీ గుర్తొస్తోంది. డబ్బులు ఎందుకు తీసుకోలేదు, తను వెళ్ళే వరకు ఎందుకు అలా చూస్తూ ఉన్నారు, తను వెళ్ళిన తర్వాత కూడా అదే దాబా తన ముందుకు ఎలా వచ్చింది అనే ప్రశ్నలు అతని తలలో తిరుగుతూనే ఉన్నాయి. కొంతసేపటికి రోడ్డు పూర్తిగా ఖాళీగా కనిపించింది. వరదయ్యకి కాస్త ధైర్యం వచ్చింది. కానీ ఇంకొక అరగంట తర్వాత దూరంలో మళ్ళీ అదే వెలుతురు కనిపించింది. ఈసారి అతని గుండె వేగంగా కొట్టుకుంది. లారీని ఆపకుండా ముందుకు అలాగే వెళ్ళాడు. దాబా దగ్గరికి రాగానే అదే ముసలామె, అదే వ్యక్తి మళ్ళీ కనిపించారు. వాళ్ళిద్దరూ కదలకుండా అతని వైపే చూస్తున్నారు. వరదయ్య స్టీరింగ్ మీద చేతులను గట్టిగా పట్టుకొని లారీని ముందుకు తీసుకుని పోయాడు. దాబా దాటిన తర్వాత కూడా వెనక్కి అస్సలు చూడలేదు. కొంత దూరం వెళ్ళాక తనకు తెలియకుండానే అద్దంలోనికి చూశాడు. దాబా కనిపించలేదు. అతను గట్టిగా ఊపిరి వదిలాడు. కానీ ఆ ఉపశమనం ఎక్కువసేపు నిలవలేదు. మరో కొంత దూరం వెళ్ళిన తర్వాత మళ్ళీ అదే 2 బల్బులు వెలుతురు అతని కళ్ళకు కనిపించింది. ఈసారి వరదయ్య లారీ వేగం తగ్గించాడు. దాబా దగ్గరికి వెళ్ళే కొద్దీ అతనికి అక్కడ ప్రతి వస్తువు కూడా స్పష్టంగా కనిపించింది. అవే కుర్చీలు, అదే టేబుల్, అదే కౌంటర్. కానీ ఈసారి ఒక విషయం మాత్రం వేరుగా ఉంది. ముసలామె కౌంటర్ దగ్గర కూర్చొని లేదు. ఆమె బయట నిలబడి ఉంది. ఆమె పక్కన ఉన్నటువంటి ఆ వ్యక్తి కూడా ఉన్నాడు. వాళ్ళిద్దరూ వరదయ్య లారీని చూస్తున్నారు. వరదయ్య లారీని ఆపకుండా ముందుకే వెళ్తున్నాడు. అద్దంలో చూసే ధైర్యం చేయలేదు. కానీ కొంత దూరం వెళ్ళిన తర్వాత అతని మనసులో ఒకటే ప్రశ్న. వాళ్ళిద్దరూ తనను ఎందుకు గుర్తుపట్టినట్టు చూస్తున్నారు? అసలు పదే పదే ఎందుకు కనిపిస్తున్నారు? అసలు వాళ్ళు మనుషులేనా అని అనుకుంటున్నాడు. తాను అక్కడ మొదటిసారి వెళ్ళినప్పటికీ వాళ్ళ ప్రవర్తన మాత్రం తాను వాళ్ళకు ముందే తెలిసిన వ్యక్తిలా ఉంది. ఆ ఆలోచనతో అతనికి ఒళ్ళు జలధరించింది. అయినా లారీ ఆపలేదు. రోడ్డు ముందుకు సాగుతూనే ఉంది. చాలా దూరం వెళ్ళిన తర్వాత అతనికి మళ్ళీ ఆకలి వేయడం మొదలైంది. కాసేపటి క్రితం తిన్నప్పటికీ కడుపు ఖాళీగా ఉన్నట్టు అనిపించింది. అతను ఆ విషయాన్ని పట్టించుకోకుండా లారీని నడిపాడు. కొంతసేపటికి దూరంలో మళ్ళీ అదే వెలుతురు కనిపించింది. ఈసారి మాత్రం వరదయ్యకి భయం కన్నా అయోమయం ఎక్కువైంది. తను అక్కడక్కడే తిరుగుతున్నాడా అనిపించింది. అదే దాబా మళ్ళీ తన ముందుకు రావడం మాత్రమే కాదు, తాను ఎంత దూరం వెళ్ళినా దాని దగ్గరికి తిరిగి వస్తున్నట్టుగా అనిపిస్తోంది. లారీని నెమ్మదిగా నడిపిస్తూ దాబా దగ్గరికి చేరుకున్నాడు. ముసలామె మళ్ళీ కౌంటర్ దగ్గర కూర్చుంది. ఆమె పక్కనే ఆ వ్యక్తి నిలబడి ఉన్నాడు. వాళ్ళిద్దరూ ఈసారి కూడా అతని వైపే చూస్తున్నారు. వరదయ్య లారీని ఆపకుండా వెళ్ళిపోయాడు. దాబా వెనక్కి మిగిలిపోయింది. అతను కొంత దూరం వెళ్ళాక అద్దంలోనికి చూశాడు. ఈసారి దాబా అక్కడే ఉంది. చాలా దూరంగా కనిపిస్తోంది. కానీ అతను చూస్తున్నంతసేపు అది వెనక్కి వెళ్ళడం లేదు. లారీ ముందుకు వెళ్తున్నా దాబా అదే దూరంలో ఉన్నట్టుగా కనిపిస్తోంది. వరదయ్య ఒక్కసారిగా అద్దం నుంచి చూపును తీసేశాడు. మళ్ళీ ముందుకు చూశాడు. చేతులు చెమటతో తడిసిపోయాయి. లారీ మాత్రం తనంతట తానే ముందుకు వెళ్తున్నట్టుగా అనిపించింది. కొద్దిసేపటికి దాబా అద్దంలో కనిపించడం ఆగిపోయింది. అతను ఊపిరి పీల్చుకున్నాడు. కానీ అదే సమయంలో రోడ్డుకు చాలా దూరంలో మళ్ళీ అవే బల్బులు వెలిగాయి. వరదయ్య వాటిని చూసి ఈసారి అలానే బిగుసుకుపోయాడు. నెమ్మదిగా ముందుకు వెళ్ళాడు. అతని కళ్ళంతా ఆ వెలుతురుపైనే ఉన్నాయి. దాబా దగ్గరికి వెళ్లే కొద్దీ అతనికి అక్కడ ఉన్న మనుషులు స్పష్టంగా కనిపించారు. ముసలామె అలాగే కూర్చొని ఉంది. ఆ వ్యక్తి ఆమె పక్కనే నిలబడి ఉన్నాడు. వాళ్ళిద్దరిని చూస్తుంటే అసలు వెన్ను మొత్తం కూడా వణికిపోతూ ఉంది. ఇద్దరూ మళ్ళీ వరదయ్య వైపే చూస్తున్నారు. కానీ ఈసారి వాళ్ళ ముఖాల్లో ఏదో మార్పు ఉంది. వాళ్ళు అతన్ని చూస్తున్నట్టుగా కాదు, అతను ఎక్కడికి వెళ్తున్నాడో ఎదురు చూస్తున్నట్టుగా అనిపించింది. వరదయ్య లారీని ఆపకుండా దాబా దాటి ముందుకు వెళ్ళిపోయాడు. కొంత దూరం వెళ్ళిన తర్వాత అతనికి ఒక్కసారిగా వెనుక నుంచి ఎవరో తన పేరు పెట్టి పిలిచినట్టు నెమ్మదిగా పిలుపు వినిపించింది. అతను కంగారు పడి వెనక్కి చూడబోయాడు. కానీ ఆ శబ్దం నిజంగా బయట నుంచి వచ్చిందా లేక తన మనసులో వినిపించిందో అర్థం కాలేదు. లారీ మాత్రం ముందుకు వెళ్తూనే ఉంది. కొంతసేపటికి అతను మళ్ళీ రోడ్డుపై దృష్టి పెట్టాడు. కానీ అతని ముందున్న చీకటిలో దూరంగా మళ్ళీ 2 బల్బులు కనిపిస్తున్నాయి. వరదయ్య
ఆ వెలుతురును చూస్తూ ఉండిపోయాడు. ఈసారి అతనికి ముందే అర్థమైంది అది మళ్ళీ అదే దాబా అని. వరదయ్య లారీని నెమ్మదిగానే ముందుకు తూసుకుని పోతున్నాడు. దూరంగా కనిపిస్తున్న ఆ 2 బల్బుల వెలుతురు క్రమంగా పెద్దదవుతోంది. అది మళ్ళీ అదే దాబా అని అతనికి అప్పటికే అర్థమైపోయింది. ఈసారి మాత్రం అతని మనసులో భయం ఇంకా ఎక్కువైంది. మొదటిసారి అక్కడికి వెళ్ళినప్పుడు ఆకలితో వెళ్ళాడు. రెండోసారి అదే దాబా మళ్ళీ కనిపించినప్పుడు ఏదో పొరపాటు అయిందో అనుకున్నాడు. మూడోసారి కనిపించినప్పుడు కూడా తనకు తానే కారణం వెతుక్కున్నాడు. కానీ ఇప్పుడు మాత్రం ఎలాంటి కారణం చెప్పుకున్నా తనకే నమ్మకం కలగడం లేదు. తాను ఎక్కడి నుంచి బయలుదేరాడో, ఎంత దూరం వచ్చాడో, ఎన్ని నిమిషాలు లారీని నడిపాడో అన్నీ అతనికి స్పష్టంగా గుర్తున్నాయి. అయినా ప్రతిసారి అదే దాబా మళ్ళీ మళ్ళీ కనిపిస్తోంది. దాని దగ్గరికి వెళ్లకుండా వీలైనంత వేగంగా దాటిపోవాలని అనుకున్నాడు. కానీ లారీ ఎంత ముందుకు పోతే అది అంత దగ్గరికి వస్తుంది. బల్బుల వెలుతురు కింద కౌంటర్ కనిపిస్తోంది. కౌంటర్ వెనుక ముసలామె కూడా కనిపిస్తోంది. ఆమె పక్కనే ఆ వ్యక్తి కూడా కనిపిస్తున్నాడు. ఈసారి మాత్రం వాళ్ళు దాబాలో లేరు. ఇద్దరూ కూడా రోడ్డుకు పక్కనే నిలబడి ఉన్నారు. వరదయ్య దూరం నుంచే వాళ్ళని చూసి ఒక్కసారిగా యాక్సిలరేటర్ మీద కాలును గట్టిగా పెట్టాడు. లారీ వేగం పెరిగింది. కానీ వాళ్ళు అక్కడే అలాగే నిలబడి ఉన్నారు, కదలడం లేదు. లారీ మరింత దగ్గరికి వెళ్ళింది. వాళ్ళ ముఖాలు ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ముసలామె తల కొంచెం వంచి వరదయ్య లారీ వైపే చూస్తోంది. ఆమె పక్కన ఉన్న వ్యక్తి కూడా అదే విధంగా నిలబడి ఉన్నాడు. ఇద్దరు కళ్ళు లారీని వదలడం లేదు. వరదయ్య చేతులు చెమటతో తడిసిపోతున్నాయి. అతను రోడ్డు మీదే కళ్ళు పెట్టి లారీని ముందుకు తీసుకుని వెళ్ళాడు. వాళ్ళను దాటిపోయే సమయంలో తాను వాళ్ళ వైపు చూడకూడదని అనుకున్నాడు. కానీ చివరి క్షణంలో అతని చూపు వాళ్ళ మీద పడింది. వాళ్ళు కదలడం మొదలుపెట్టారు. మొదట మెల్లగా, ఆ తర్వాత లారీ వైపు నడవడం మొదలుపెట్టారు. వరదయ్య గుండె ఒక్కసారిగా బలంగా కొట్టుకుంది. వాళ్ళు రోడ్డు మీద నిలబడి లారీని ఆపమని అడుగుతున్నట్టుగా చేతులు పైకి ఎత్తడం లేదు. కేవలం లారీ వెళ్ళే దిశగా నడుస్తున్నారు. వరదయ్య లారీని ముందుకు తీసుకొని పోతూనే ఉన్నాడు. అద్దంలో అస్సలు చూడకూడదని నిర్ణయించుకున్నాడు. కానీ కొన్ని క్షణాలు గడవక ముందే తన వెనుక నుంచి ఏదో వస్తున్నట్టు తనకు అనిపించింది. అతని కళ్ళు అద్దం వైపు వెళ్ళాయి. దాబా వెనక్కి మిగిలిపోయింది. ముసలామె, ఆ వ్యక్తి ఇద్దరూ కూడా ఇంకా రోడ్డు మీదే ఉన్నారు. కానీ వాళ్ళిప్పుడు నడవడం లేదు. వాళ్ళు లారీ వైపే చూస్తూ నిలబడే ఉన్నారు. వరదయ్య వెంటనే అద్దం నుంచి చూపు తీసుకున్నాడు. ఇక వెనక్కి చూడకూడదు అని తనలో తానే అనుకున్నాడు. లారీ ముందుకు పోతోంది. కొంత దూరం వెళ్ళిన తర్వాత రోడ్డు మళ్ళీ ఖాళీగా మారింది. అతనికి భయం కొంచెం తగ్గినట్టుగా అనిపించింది. కానీ ఆ ఉపశమనం కూడా ఎక్కువసేపు నిలవలేదు. కొద్దిసేపటి తర్వాత అతని ముందు రోడ్డుకి మధ్యలో 2 ఆకారాలు కనిపించాయి. మొదట దూరం వల్ల స్పష్టంగా కనిపించలేదు. వరదయ్య లారీ వేగం తగ్గించాడు. కాంతి వాళ్ళ మీద పడేంత దగ్గరికి వచ్చినప్పుడు అతని గుండె ఒక్కసారిగా ఆగినట్టయింది. అదే ఇద్దరు, అదే ముసలామె, అదే వ్యక్తి. ఈసారి వాళ్ళు దాబా దగ్గరెళ్ళారు. రోడ్డుకు మధ్యలో నిలబడి ఉన్నారు. వరదయ్య వెంటనే బ్రేక్ వేశాడు. లారీ టైర్లు రోడ్డు మీద రుద్దుకుంటూ వాగాయి. అతని ముందు కొన్ని అడుగుల దూరంలో వాళ్ళిద్దరూ నిలబడి ఉన్నారు. ముసలామె ముఖంలో ఎలాంటి భావము లేదు. ఆ వ్యక్తి కూడా అలాగే ఉన్నాడు. వరదయ్య హార్న్ కొట్టాడు. వాళ్ళు కదలలేదు. మరోసారి కొట్టాడు. అయినా కదలలేదు. వరదయ్య గుండెల్లో భయం మరింత పెరిగింది. అసలు వీళ్ళు మనుషులే కాదు, దెయ్యాల్లో ఉన్నారు అని అనుకుంటూ లారీ తలుపు తెరిచి దిగాలా లేక లోపలే ఉండాలా అని ఒక్క క్షణం కూడా నిర్ణయించుకోలేకపోయాడు. చివరికి తలుపు తెరవకుండా లోపలే కూర్చున్నాడు. అతని చేతులు స్టీరింగ్ మీద గట్టిగా బిగుసుకున్నాయి. ముసలామె ఒక్క అడుగు ముందుకు వేసింది. ఆ వ్యక్తి కూడా ఆమె వెంటే నడిచాడు. వాళ్ళు లారీ దగ్గరికి వస్తున్నారు. వరదయ్యకి శరీరం మొత్తం చల్లబడినట్టుగా అనిపించింది. లారీ ఇంజన్ ఆన్లోనే ఉంది. యాక్సిలరేటర్ మీద కాలు పెట్టి వెంటనే వెళ్ళిపోవాలని అనుకున్నాడు. కానీ వాళ్ళు ఇప్పుడు లారీ ముందు చాలా దగ్గరగా ఉన్నారు. ఇంకొంచెం ముందుకు తీసుకొని వెళ్తే వాళ్ళకు తగిలే అవకాశం ఉంది. అతను బ్రేక్ మీదే కాలు పెట్టి అలాగే కూర్చొని భయంతో వణికిపోతున్నాడు. ఏయ్, ఎవరు మీరు అనేంత ధైర్యం కూడా లేదు. ముసలామె లారీ క్యాబిన్ వైపు చూసింది.
ఆమె కళ్ళు వరదయ్య కళ్ళల్లోనికి కలిశాయి. ఆ క్షణంలో వరదయ్యకి ఆమె మొదటిసారి దాబాలో తన వైపు చూసిన ఆ చూపే గుర్తొచ్చింది. అదే చూపు. ఎలాంటి కోపం లేదు, నవ్వు లేదు, కానీ ఆ చూపులో ఏదో ఉంది. తనకు అర్థం కాని ఒక విషయం కోసం ఆమె ఎదురు చూస్తున్నట్టుగా ఉంది. ఆమె పక్కన ఉన్న లారీ డ్రైవర్ వైపు చూస్తూ నెమ్మదిగా చేతిని పైకెత్తాడు. వరదయ్య భయంతో కదలకుండా కూర్చున్నాడు. అతను లారీని ఆపమని అడుగుతున్నాడా అని అనుకున్నాడు. కానీ ఆ వ్యక్తి తన చేతిని వెనక్కి తీసుకొని ముసలామె వైపు చూశాడు. ముసలామె కూడా అతని వైపు చూసింది. ఇద్దరి మధ్య మాటలు లేవు, అయినా వాళ్ళు ఏదో మాట్లాడుకున్నట్టుగా అనిపించింది. తర్వాత ఆ వ్యక్తి లారీ పక్కన నడిచాడు. ముసలామె కూడా అతని వెంట వచ్చింది. వరదయ్య కిటికీ అద్దం పూర్తిగా పైకి లేపేశాడు. వాళ్ళు లారీకి అతి దగ్గరగా వచ్చారు. ఏయ్, ఎవరు మీరు? ఎందుకు నా వెంట పడుతున్నారు అని గట్టిగా అరిచాడు. బయట నుంచి ఎవరూ నెమ్మదిగా తలుపు మీద చేతితో తట్టిన శబ్దం వినిపించింది. వరదయ్య గుండె బలంగా కొట్టుకుంది. మళ్ళీ తట్టారు, ఈసారి కొంచెం గట్టిగా. వరదయ్య తలుపు వైపు చూడకుండా ముందు చూస్తూ ముందుకు వెళ్ళిపోదామా అనుకుంటున్నాడు. కొద్దిసేపటి తర్వాత ఆ శబ్దం ఆగింది. అతను మెల్లగా పక్కన చూశాడు. ఆ వ్యక్తి లారీ పక్కన నిలబడి ఉన్నాడు. అతని చేతిలో ఒక స్టీల్ ప్లేట్ ఉంది. ఆ ప్లేట్లో 4 చపాతీలు ఉన్నాయి. వాటి పక్కన చిన్న గిన్నెలో కోడి కూర కూడా ఉంది. వరదయ్య కళ్ళు పెద్దవయ్యాయి. తాను మొదటిసారి దాబాలో తిన్నప్పుడు తన ముందు పెట్టినట్టుగానే ఆ ప్లేట్ ఉంది. ఆ వ్యక్తి ప్లేట్ను లారీ కిటికీ దగ్గరికి తీసుకొని వచ్చాడు. అతని ముఖంలో ఎలాంటి భావం కూడా లేదు. నెమ్మదిగా చేతితో ప్లేట్ని చూపిస్తూ తిందుగానే ఒకసారి కిందకి దిగు అన్నట్టుగా నోరు కదిలించాడు. వరదయ్యకి ఒక్కసారిగా ఒళ్ళు జలధరించింది. అతను తల అడ్డంగా ఊపాడు. ఏ, నాకేం వద్దు అని అన్నాడు. ఆ వ్యక్తి మళ్ళీ ప్లేట్ ముందుకు చాపాడు. వరదయ్య అస్సలు కిటికీని తీయలేదు. ముసలామె లారీ ముందు వైపు నుంచి నడుచుకుంటూ వచ్చి ఆ వ్యక్తి పక్కన నిలబడింది. ఆమె కూడా అదే ప్లేట్ వైపు చూసి తర్వాత వరదయ్య వైపు చూసింది. వరదయ్యకి ఇప్పుడు వాళ్ళు తనను భోజనం చేయమని అడుగుతున్నారని విషయం స్పష్టంగా అర్థమైంది. కానీ ఎందుకు? తను ఇప్పటికే తిన్నాడు. వాళ్ళు డబ్బులు కూడా తీసుకోలేదు. ఇప్పుడు మళ్ళీ రోడ్డు మీద లారీని ఆపించి చపాతీలు తీసుకొచ్చి తినమంటున్నారు. అతను ఏం చెయ్యాలో తెలియక అలాగే కూర్చున్నాడు. ఆ వ్యక్తి మళ్ళీ ప్లేట్ను కిటికీ దగ్గరికి తెచ్చి నెమ్మదిగా తిందుగాని కిందకి దిగు అని అన్నాడు. వరదయ్య గొంతులో మాట రాలేదు. అతని చేతితో వద్దని అలానే చెప్తున్నాడు. ఆ వ్యక్తి ప్లేట్ను వెనక్కి తీసుకోలేదు. ముసలామె మాత్రం కదలకుండా వరదయ్య వైపు చూస్తూనే ఉంది. వరదయ్య ఒక్కసారిగా లారీ హార్న్ను గట్టిగా కొట్టాడు. శబ్దానికి కూడా వాళ్ళు కదలట్లేదు. అతను యాక్సిలరేటర్ మీద కాలు పెట్టాడు. కానీ ముందున్న వాళ్ళిద్దరినీ దాటి వెళ్ళడానికి భయపడ్డాడు. వాళ్ళు లారీకి తగిలిన, లారీ ఆపిన, తాను తలుపు తెరిచిన ఏమవుతుందో అతనికి తెలియదు. ఒక్క క్షణం తర్వాత ఆ వ్యక్తి ప్లేట్ను కిందకి పెట్టాడు. వరదయ్య ఊపిరి పీల్చుకున్నాడు. కానీ వెంటనే అతను ప్లేట్ను లారీ ముందు బంపర్ మీద పెట్టాడు. ముసలామె అతని వైపు చూసి మెల్లగా తలూపింది. ఆ తర్వాత ఇద్దరూ కూడా లారీ ముందు నుంచి పక్కకు జరిగారు. వరదయ్య వెంటనే లారీని ముందుకు తీసుకుని వెళ్ళాడు. అతను వెనక్కి చూడలేదు. కొంత దూరం వెళ్ళాకే ఊపిరి పీల్చుకున్నాడు. కానీ అప్పుడు అతని మనసులో మరో విషయం మెదిలింది. వాళ్ళు పెట్టిన ప్లేట్ ఇంకా లారీ ముందు బంపర్ మీదే ఉందా? అతను మెల్లగా చూశాడు. అక్కడ మొత్తం కూడా రోడ్డు ఖాళీగా ఉంది. అసలు అక్కడ ఎటువంటి ప్లేట్ కూడా కనిపించలేదు. లారీని ఆపి కిందకి దిగి చూడాలనిపించింది. కానీ ఆ ధైర్యం చేయలేకపోయాడు. లారీని అలాగే ముందుకు తీసుకుని వెళ్ళాడు. కొంత దూరం వెళ్ళాక అవే 2 బల్బులు కనిపించాయి. వరదయ్యకి ఈసారి భయం కన్నా నిరాశ ఎక్కువైంది. ఇది ఎక్కడికి వెళ్ళినా మళ్ళీ ఇదే వస్తుంది. ఇంకా నేను అలా వెళ్తూ ఉంటే చివరికి వాళ్ళు నన్ను చంపేస్తారు. ఖచ్చితంగా వాళ్ళు మనుషులు కాదు, వాళ్ళు భయంకరమైన అడవి భూతాలేమో అని అతనికి అర్థమైంది. తాను ముందుకు వెళ్తే వాళ్ళు మళ్ళీ ఎదురవుతారు. ఎంత దూరం వెళ్ళినా అదే దాబా, అదే మనుషులు, అవే చపాతీలు. అతను ఒక్కసారిగా లారీను రోడ్డు పక్క కాపేశాడు. ఇంజిన్ ఆపలేదు. కాసేపు స్టీరింగ్ మీద తల పెట్టుకుని కూర్చున్నాడు. తన దగ్గర ఫోన్ ఉంది. ఎవరికైనా కాల్ చేయాలనిపించింది. కానీ ఏం చెప్పాలో తెలియలేదు.
నేను వెళ్తున్న రోడ్డులో ఒకే దాబా మళ్ళీ మళ్ళీ కనిపిస్తోంది. అక్కడ వాళ్ళు నన్ను భోజనం చేయమంటున్నారు అని చెప్తే ఎవరు నమ్ముతారో తాను కూడా నమ్మలేకపోతున్నాడు. కొద్దిసేపు అలాగే కూర్చున్న తర్వాత లారీని మళ్ళీ ముందుకు తీసుకుని వెళ్ళాడు. కానీ ఈసారి దాబా దగ్గరికి వెళ్ళగానే అతనికి ఒక విషయం స్పష్టంగా తెలిసిపోయింది. వాళ్ళు మళ్ళీ రోడ్డు మీద నిలబడి ఉన్నారు. వరదయ్య లారీని నెమ్మదిగా తీసుకుని వెళ్ళాడు. ముసలామె ముందుకు నడుస్తోంది. ఆ వ్యక్తి ఆమె వెనుక నడుస్తున్నాడు. వాళ్ళు లారీ వైపు రావడం మొదలుపెట్టారు. వరదయ్యకి ఇక ముందుకు వెళ్ళే ధైర్యం లేదు. అతను లారీ నాపేశాడు. ఎందుకంటే వాళ్ళ ముఖాలు ఇప్పుడు వేరేగా కనిపిస్తున్నాయి. అంటే వాళ్ళు మెల్లమెల్లగా భయంకరమైన రూపాల్లోనికి మారుతున్నారని అతనికి అర్థమైంది. ఈసారి వాళ్ళు నేరుగా లారీ ముందుకు వచ్చి నిలబడ్డారు. ముసలామి చేతిలో ఏం లేదు. ఆ వ్యక్తి చేతిలో మాత్రం అదే స్టీల్ ప్లేట్ ఉంది. అందులో 4 చపాతీలు ఉన్నాయి. వరదయ్య ఆ ప్లేట్ని చూసి కళ్ళు మూసుకున్నాడు. కాసేపటికి కళ్ళు తెరిచేసరికి ఆ వ్యక్తి లారీ తలుపు దగ్గర నిలబడి ఉన్నాడు. అతను కిటికీ వైపు ప్లేట్ను చాపి మళ్ళీ తిందుగాని కిందకు దిగి ఒకసారి అని అన్నాడు. ఈసారి అతని గొంతు కొంచెం బొంగురుగా వినిపించింది. వరదయ్యకి గొంతులో మాట రాలేదు. అతను తలను అలానే అడ్డంగా ఊపాడు. ఆ వ్యక్తి ప్లేట్ను ఇంకా దగ్గరికి తీసుకొచ్చాడు. ముసలామి మాత్రం వరదయ్య వైపు చూస్తూ అలాగే నిలబడి ఉంది. ఆమె కళ్ళు కదలట్లేదు. వరదయ్యకి ఒక్కసారిగా ఒక ఆలోచన వచ్చింది. వాళ్ళు తనను ముందుకు వెళ్ళనివ్వడం లేదు. తను దాబాలో మొదటిసారి తిన్నది వాళ్ళకేదో ముఖ్యమైన విషయం అయి ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ తినిపించడానికి ప్రయత్నం చేస్తున్నారు. తాను తింటే ఏం జరుగుతుందో తెలీదు. కానీ ముందుకు వెళ్తే ఇదే మళ్ళీ మళ్ళీ జరుగుతుందని మాత్రం స్పష్టంగా అర్థమైంది. అతని చేతులు వణుకుతున్నా సరే ఒక నిర్ణయం తీసుకున్నాడు. లారీని ముందుకు తీసుకెళ్ళకూడదు. వాళ్ళని దాటి అస్సలు వెళ్ళకూడదు. తాను వచ్చిన దారినే తిరిగి వెళ్ళాలి అని. ముందుకు వెళ్తే మళ్ళీ అదే దాబా ఎదురవుతుందని అతనికి ఇప్పుడు పూర్తిగా నమ్మకం వచ్చేసింది. వెంటనే గేర్ మార్చి లారీని నెమ్మదిగా వెనక్కి తిప్పడం మొదలుపెట్టాడు. ఆ సమయంలో ఆ ఇద్దరూ కదలలేదు. వాళ్ళు లారీకి దూరంగా జరిగారు. వరదయ్య వెనక్కి తిరిగి రోడ్డును చూస్తూ లారీని తిప్పేశాడు. ఒకసారి అద్దంలో చూశాడు. ముసలామే ఆ వ్యక్తి ఇద్దరు రోడ్డు మీద నిలబడి ఉన్నారు. అతని చేతిలో అదే ప్లేట్ ఉంది. అతను దాన్ని కిందకి దించలేదు. వరదయ్య లారీని పూర్తిగా తిప్పి తాను వచ్చిన దిశలోనికి వెళ్ళాడు. అతని గుండెల్లో భయం ఇంకా అలాగే ఉంది. కానీ ఇప్పుడు కనీసం వాళ్ళ దగ్గర నుంచి దూరం అవుతున్నాననే భావన వచ్చింది. కొంత దూరం వెళ్ళిన తర్వాత అద్దంలో చూశాడు. దాబా కనిపించలేదు. ఇంకొంచెం దూరం వెళ్ళాడు. మళ్ళీ చూశాడు. ఈసారి కూడా ఏం లేదు. అతని కళ్ళల్లో నీళ్లు వచ్చాయి. తాను బ్రతికి బయటపడుతున్నానన్న ఆ ఉపశమనంతో కొంతసేపటికి లారీ క్యాబిన్లో ఏదో వాసన వచ్చింది. అతను మెల్లగా తల తిప్పి పక్క సీటు వైపు చూశాడు. అక్కడ ఏం లేదు. అయినా చపాతీ వాసన మాత్రం స్పష్టంగా వస్తుంది. వరదయ్యకి గుండెల్లో మళ్ళీ భయం మొదలైంది. లారీ ఆపాలని అనిపించింది, కానీ ఆపలేదు. అతను స్టీరింగ్ మీద చూపు పెట్టి లారీని వేగంగా నడిపాడు. తాను నష్టపోయింది ఏమిటో తెలీదు. సరుకు ఆలస్యం అవుతుంది, డీజిల్ ఖర్చు అవుతుంది, తిరిగి వెళ్లాల్సి రావడంతో పని మొత్తం చెడిపోతుంది. కానీ ఆ రాత్రి తనకు ఒక విషయం మాత్రం స్పష్టమైంది. ఆ దాబా దగ్గర ఆగి మళ్ళీ భోజనం చేయడం కంటే లారీని వెనక్కి తిప్పి వెళ్ళిపోవడం వల్ల తనకు నష్టం వచ్చినా ప్రాణాలు మాత్రం దక్కాయి. చాలా దూరం వెళ్ళిన తర్వాత అతని మనసులో ఉన్న భయం కొంచెం తగ్గింది. రోడ్డు పైన మళ్ళీ సాధారణమైన వాహనాలు కనిపించడం మొదలైంది. అతను ఒక చోట లారీని ఆపి నీళ్లు తాగాడు. అప్పుడే పెద్ద వాంతు కూడా వచ్చేసింది. అందులో నుంచి భయంకరమైన పురుగులు వస్తూ ఉన్నాయి. అంటే వాళ్ళు అతనికి చపాతీలు కాదు పెట్టింది, ఏదో భయంకరమైన పదార్థం పెట్టారని అతనికి అర్థమైంది. చేతులు ఇంకా వణుకుతున్నాయి. కళ్ళు మూసుకొని కూర్చున్నాడు. తర్వాత మెల్లగా కిందకి దిగి లారీ ముందు భాగం వైపు చూశాడు. బంపర్ మీద ఏమీ లేదు, ప్లేట్ లేదు, చపాతీలు లేవు. అతను ఊపిరి పీల్చుకొని లారీ చుట్టూ తిరిగి చూశాడు. ఎక్కడ ఏమీ లేదు. చివరికి మళ్ళీ క్యాబిన్లోనికి ఎక్కి తలుపు మూసుకున్నాడు. ఇంజిన్ స్టార్ట్ చేయబోతున్న సమయంలో అతని చూపు పక్క సీటుపై పడింది. అక్కడ ఒక స్టీల్ ప్లేట్ ఉంది. దానిలో 4 చపాతీలు ఉన్నాయి. వరదయ్య చెయ్యి కీ మీద ఆగిపోయింది. అతను ఆ ప్లేట్ వైపు చూస్తూ కదలకుండా కూర్చున్నాడు. బయట ఎవరూ లేరు. రోడ్డు ఖాళీగా ఉంది. అయినా సరే ఆ ప్లేట్ అక్కడికి ఎలా వచ్చిందో అస్సలు తెలీదు.
వెంటనే దాన్ని పక్కకు విసిరేసి అక్కడి నుండి వేగంగా ముందుకు వెళ్ళిపోయాడు. అలా ఆ రోజు రాత్రి జరిగిన ఆ సంఘటన ఎప్పటికీ మర్చిపోలేనిది. అసలు ఆ భయంకరమైన దెయ్యాలు తనను ఎందుకు వెంటాడాయో, అసలు కిందకి దిగితే ఏమై ఉంటేదో అతనికి ఇప్పటికీ కూడా తెలియదు. కానీ చివరిసారి వచ్చేస్తున్నప్పుడు మాత్రం వాళ్ళ ముఖాల్లో మాత్రం భయంకరమైన దెయ్యాల ఆనవాళ్ళు స్పష్టంగా కనిపించాయి. చూసారుగా, ఇది వాటి స్టోరీ. ఇలాంటి మరిన్ని స్టోరీస్ కోసం ఇప్పుడే మన వైవి దెయ్యాలదారి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ని ఆల్లో పెట్టుకోండి. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.